హైలెస్సో 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 సాగుచున్నది నానా లోకమనిది సంద్రాన సాగుచున్నది నానా లోకమనిది సంద్రాన ఎగసి అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన హైలెస్సో 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 అలలు ఎగసి అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా లేదు నాకిక ఏ భయం అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా లేదు నాకిక ఏ భయం సాగుచున్నది నానావా లోకమనిది సంద్రాన సాగుచున్నది నానావా లోకమనిది సంద్రాన నన్ను క్రమ్మిన కెరటాలు నన్ను కలవరపరచిన హైలెస్సో 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 కారుమబ్బులు నన్ను క్రమ్మిన కెరటాలు నన్ను కలవరపరచిన నావనిండుగా నీరు చేరినా నావనిండుగా నీరు చేరిన మునిగిపోదు ఆగిపోదు రేవునకు నన్ను చేర్చునేసు రేవునకు నన్ను చేర్చునేసు సాగుచున్నది నానావా లోకమనిది సంద్రాన సాగుచున్నది నానావా లోకమనిది సంద్రాన హైలెస్సో 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 నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా
నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. ఈ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను సగమంతా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సంగమంతా రెండు చేతులు పైకెత్తుదామండి. దేవా నీకు స్తోత్రం, ఇంతవరకు కాచి కాపాడింది కేవలం నీ కృపయ్యా. నా మంచితనం కాదు, నాలో ఏ మంచితనం లేదు దేవా. మంచివాడానికి స్తోత్రం, నేనని చెప్పడానికి నాకనేమి లేదే. దేవానికి స్తోత్రం, కేవలం నీ కృపే. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ
లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, స్వరమెత్తి నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా దేవా దేవా, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జీవం గల దేవుడు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి నేను దేవునికి మనపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించేటటువంటి చక్కటి అవకాశం దేవుడు మనకు దయచేశాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ఆశ్చర్యకరుడు. ఈరోజు ఆయన్ని గణపరిచేటటువంటి ఈ చక్కటి తరుణంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వెపన్స్ టు ఓవర్కమ్, జయించు ఆయుధాలు. ఈ ఆయుధాల గురించి మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదురు దుర్గములను పడద్రోయే జాలినంత బలము కలవయ్యున్నవి. 2 Corinthians chapter 10 verse 4. We use God's mighty weapons, not worldly weapons, to knock down the strongholds of human reasoning and to destroy false arguments. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం జయించు ఆయుధాలు ఏంటి? దేవుడు తన బిడ్డలకు ఏం ఆయుధాలు ఇచ్చాడు? వెపన్స్ ఆఫ్ వార్ఫేర్. ఈ యుద్ధం చేయడానికి ఏ ఆయుధాలు ఇచ్చాడు? శిలువ శక్తి. ఇక రెండవది, ఆ శిలువ శక్తి ద్వారా మనము పవిత్రీకరించబడి, పరిశుద్ధపరచబడి, ఆయనకు మనం అర్పించుకుంటే దాంట్లో నుంచి వచ్చే శక్తి ద్వారా మనం లోకాన్ని, పాపాన్ని జయించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మూడవది వాక్య శక్తి. ఆ వాక్య శక్తి ద్వారా మనం గెలిచేటటువంటి అవకాశాన్ని జీవంగల దేవుడు మనకు దయచేశాడు. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ద పవర్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మశక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ విధంగా ఉపయోగపడగలడు అనే విషయాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాల్లో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. Galatians chapter 5 verse 22 and 23. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such there is no law. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనకు హీఈస్ గివింగ్ us సెల్ఫ్ కంట్రోల్. దేవుని బిడ్డలారా, ఆశ నిగ్రహము. ఆశ, దాన్ని నిగ్రహములో ఉంచుట, సెల్ఫ్ కంట్రోల్. మన ఆశలను, ఎన్నో ఆశలు ఉంటాయి మనకి, ఎన్నో రకరకాలైన ఆశలు వస్తాయి, కోరికలు వస్తాయి. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. ఆ కోరికల మీద మనకి నిగ్రహము ఉండకపోతే మనము ఒక పశు సమానులం అవుతాం. పశు సమానులు అని అనగా ఓ జంతువులాగా అయిపోతాం. అలా కాకుండా మనకున్న ప్రతి విధమైనటువంటి కోరికలను, వాటిని
మన శరీర సంబంధమైనటువంటి ఇచ్చలను కోరికలను వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ నీడ్ టు పుట్ అండర్ అవర్ కంట్రోల్, అండర్ ద స్పిరిట్ కంట్రోల్. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములకు తీసుకుని వచ్చి ఆ స్వాధీనంలో పెట్టాల్సిన వారుగా ఉన్నాం. సెల్ఫ్ కంట్రోల్ ఆర్ డిసిప్లిన్. దేవుని బిడ్డలారా, వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు బ్రింగ్ ఆల్ అవర్ డిజైర్స్ ఇంటూ డిసిప్లిన్. క్రమమైనటువంటి రీతిలో మనం అందరం కూడా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. 2 Timothy chapter 1 verse 7. For God has not given us a spirit of fear and timidity, but a power, love and self-discipline or self-control. దేవుడు మనకు ఏమిచ్చాడంటే, దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకు దయచేశాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఇంద్రియ నిగ్రహమును బట్టి దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 8:13, మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లయితే మీరు జీవిస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. For if you live according to the flesh, you will die. But if by the Spirit, if you put to death the deeds of the body, you will live. శరీర క్రియలను నీవు చంపితే నువ్వు జీవిస్తావు. ఒకవేళ నువ్వు శరీరానుసారంగా జీవిస్తే నువ్వు చస్తావు. నువ్వు చంపితే బ్రతుకుతావు, చంపకపోతే చస్తావు. కాబట్టి శరీర క్రియలను చంపి దేవుని మహిమార్థమై మనం జీవించుటకు దేవుడు తన కృప అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరని గలతీ 5:16 అంటున్నాడు. I say then walk in the spirit and you shall not fulfill the lust of the flesh. దేవుని ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర కోరికలను నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఉండవు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాల్లో ఇటు వాడికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మ చేత ముద్రించబడిన వారమై ఆత్మశక్తి చేత మనము దేవుని అడుగు జాడలో నడవలసిన వారుగున్నాం. యోహాను చేత బాప్తిస్మం పొందిన యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆయన ఏమంటాడంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలాంటిది? దేవుని వాక్యం కంసాలి అగ్ని లాంటిది, చాకలివని సబ్బు లాంటిది. అది మనం శుద్ధి చేయడమే అగ్ని పని. అలాగే మనల్ని మెరుగు పెట్టడమే అగ్ని పని. సబ్బు పని శుభ్రం చేయడం, అగ్ని పని మలినాన్ని తొలగించటం. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు ఆయన యొక్క శక్తి చేత, అభిషేకము చేత మనమందరం కూడా దేవుని మహిమార్థమై జీవించేటటువంటి బిడ్డలుగా మనం మారాలి. The anointing breaks the yoke and removes all kinds of burdens. దేవుని యొక్క అభిషేకము కాడిని విరగొట్టి ప్రతి విధమైనటువంటి బంధకాలు, భారాలు తొలగించేదిగా ఉంది. You are set free in an instant, but you must continue to walk in spiritual realities to stay free. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనమందరం కూడా దేవుని సన్నిధిలో we are set free in an instant. అప్పటికప్పుడే మనం విడుదల పొందాం. బట్ you must continue to walk in the spiritual realities to stay free. మనం ఇప్పుడే విడిపించబడ్డాం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ విడిపించబడినటువంటి మనం ఏం చేయాలో తెలుసా? దేవునితో నడుచుకోవాలి, వాక్యంలో నడుచుకోవాలి, ఆత్మతో నింపబడాలి. వాక్యంతో నడుచుకుంటే దేవునికి స్తోత్రం, మన చిత్తాన్ని దేవుని చిత్తంతో కలిపి ముడివేసి, దేవా నీ చిత్తమే నెరవేరాలి అని ప్రార్థనలో మనం గడుపుతూ ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. యేసు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు, ఈ శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-9 వచనాలు, శరీరధారి అయిన దినములలో
మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడును. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. దేవునికి స్తోత్రం. 9వ వచనం 10వ వచనంలో, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన కన్నీళ్లతో రోదనలతో తన మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి దేవునికి సంపూర్ణంగా లోబడినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా దేవుని ఆత్మకు మన జీవితాన్ని సమర్పించుకుని శరీర క్రియలను చంపుతూ ఆత్మానుసారంగా జీవిస్తూ మనందరం కూడా దేవుని అడుగు చాడల్లో నడుచుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నారు, అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, తండ్రికి ప్రార్థన చేశారు. అలాగే దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తం నెరవేర్చబడాలి, తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చబడాలి, తండ్రి ఆలోచన నెరవేర్చబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ప్రార్థనలో మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో, అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ ములుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏది ఎరుగును, ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడినే దేవుడు మనకిచ్చాడు. ఆయన శక్తిని దేవుడు మనకు దయచేశాడు. ఆ శక్తి చేత మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే దేవుడు అనుగ్రహించే శిలువ శక్తి చేత, దేవుడు అనుగ్రహించే అర్పణలో ఉన్న శక్తి చేత, మనం దేవునికి సమర్పించుకోవడంలో ఉన్న శక్తి చేత పరిశుద్ధపరచబడిన వారమై, వాక్య శక్తి చేత నింపబడిన వారమై, ఆత్మశక్తి చేత నింపబడిన వారమై దుష్టుని యొక్క పన్నాగాలన్నింటినీ కూడా జయించటానికి, అధిగమించటానికి ఆయన ఇచ్చినటువంటి ఆయుధములను మనందరం కూడా వాటికు కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు నాయన. నీ దయ కొరకు, నీ వాత్సల్యత కొరకు, నీ యొక్క సహాయ సన్నిధి కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుడా, మేమందరం కూడా జయించేటటువంటి ఆయుధాలను పట్టుకుని నీ ఆత్మశక్తి చేత నింపబడి శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా పవిత్రంగా పరిశుద్ధంగా మీ సన్నిధిలో జీవిస్తూ మీ మహిమార్థమై బ్రతకడానికి సహాయం చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని ఆవరించి మాకు ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చి మాకు సరి అయినటువంటి రీతిలో మేము నడవడానికి కావలసిన కృపను మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని. ఎంతోమంది ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి సహాయం చేయండి. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన దర్శనం మేరకు అనేక మందిని సువార్తతో చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీంప చేయడానికి, సిద్ధపరచడానికి, లోకములోనికి సిద్ధపరిచి పంపి లోకాన్ని రూపాంతరపరిచేటటువంటి పిల్లలుగా నీ బిడ్డలందరూ కూడా తీర్చిదిద్దబడడానికి ఈ పోరాటంలో మీరు మాకు ఇచ్చిన ఆయుధాలను మేము మర్చిపోకుండా వాటిని పదే పదే ఉపయోగించి పవిత్రంగా జీవించడానికి కృప మా అందరికీ దయచేయమని, ప్రతి బిడ్డ యొక్క అవసరతలు యేసుక్రీస్తు నామములో తీర్చమని, దేవా సమస్యలని తొలగించమని, గొప్ప కార్యాలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.